హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. అయితే ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే నేను ఇంకా మా ఫ్రెండ్ డిఎస్ఎల్ మాల్కి అయితే వెళ్తున్నాము. సో ఎందుకంటే క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కదా, డిఎస్ఎల్ మాల్ దగ్గర పెద్ద శాంటాక్లాస్ని అయితే పెట్టారు అని ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది కదా, అందుకే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, డెకరేషన్ అయితే స్టార్టింగ్ వెళ్ళే ముందే ఎలా చేశారో. ఇంకా శాంటాక్లాస్ని కూడా చూడండి, పైన ఎంత పెద్ద శాంటాక్లాస్ని పెట్టారో. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మీరు ఎప్పుడైనా డిఎస్ఎల్ మాల్కి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. నేనైతే ఇది వెళ్ళడం సెకండ్ టైం, ఇంకా మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ టైం, అందుకే తను చాలా ఎగ్జైటెడ్గా ఉంది. మేమైతే 1 వీక్ నుంచి వెళ్దాము అని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా మేమిద్దరం అయితే ఇవాళ ఫైనల్గా వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇక్కడికి వెళ్దాం ఫస్ట్ అని చెప్పి ఇంకా మా ఫ్రెండ్ అయితే చూస్తుంది. ఇంకా ముందు మేకప్ ప్రొడక్ట్స్ పెడితే ఇంకా అవి చూస్తున్నాం అన్నమాట. ప్రైమర్, క్రీమ్స్, ఇంకా లిప్స్టిక్స్ అవన్నీ ఉంటే ఇంకా అక్కడే చాలాసేపు వద్దు ఇంకా అని చెప్పి ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చైన్స్ డిఐవై ఉంటే చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే నేను ఈ చైన్ చేస్తున్నా అని చూపిస్తుంది. ఎందుకంటే తను కూడా చైన్స్ అయితే డిజైన్ చేస్తుంది, అందుకే ఆ చైన్ నేను చేశాను, ఈ చైన్ నేను చేశానని తనైతే నాకు చెప్తుంది అనమాట. అక్కడ అలా మేము మాల్ అంతా చూస్తూ ఇంకొక షాప్ లోపలికి అయితే వచ్చాము. ఇంకా క్రిస్మస్ కాబట్టి డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారంటే అసలు చాలా మంచిగా డెకరేషన్ చేశారు. ఇక్కడ నేనైతే చిన్న డైరీ ఉంటే క్యూట్గా అది చూస్తున్నాను. ఇంకా చిన్నపిల్లలకి హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది కదా చిన్నది, ఇంకా దాన్ని అయితే నేను చూస్తున్నాను అనమాట. ఇక్కడ టాయ్స్ కూడా ఎంత బాగున్నాయో అసలు. ఇంకా మేము మధ్యలోకి కూడా వెళ్ళలేదు, ఫస్ట్ ఫ్లోర్లోనే ఇది. మేమైతే అక్కడికి మెయిన్గా శాంటాక్లాస్ని చూడడానికి వెళ్ళామన్నమాట. ఇంకెలాగో వెళ్ళాం కదా అని మాల్ అంతా ఒక రౌండ్ వేద్దాం అలా అని చెప్పి మాల్ అంతా ప్రతి ఒక్క షాప్ చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ మాల్స్లో ప్రతి ఒక్క ఐటెం తీసి చూస్తూ మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాము. ఈ క్యాండిల్ అయితే అసలు ఎంత బాగుందో, స్మెల్ అయితే నిజంగా చాలా నచ్చింది. కానీ మేము అక్కడికి షాపింగ్ చేయడానికి కాదు కదా వెళ్ళింది, అందుకని ప్రతి ఒక్కటి చూస్తూ మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాము. ఇక్కడ కిచెన్కి సంబంధించిన ఒక షాప్ ఉంటే అందులోకి వెళ్ళి మేమైతే టైం పాస్ చేస్తున్నాం అనమాట కాసేపు.
ఎన్నిసార్లు తిరిగినా అసలు బోరే కొట్టదు కదా. ఎందుకంటే ఎన్ని ఉంటాయో అన్నీ చూడడానికే మన టైం అంతా సరిపోతుంది. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి గిఫ్ట్ ఐటమ్స్ కానీ, లేకపోతే చిన్నపిల్లలకి టాయ్స్ కానీ, మనకి డ్రెస్సెస్ కానీ ప్రతి ఒక్కటి దొరికేస్తాయి ఈ మాల్లో. ఇంకా బట్టల విషయానికి వస్తే చెప్పక్కర్లేదు. స్టైల్ యూనియన్, ట్రెండ్స్ ఇవన్నీ ఒకటే దగ్గర ఉండడంతో మనకి ఎక్కడికి వెళ్ళాలి, ఏది చూడాలో కూడా అర్థం కాదు. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే అన్ని డ్రెస్లను పట్టుకొని చూస్తుంది, అది బాగుందా ఇది బాగుందా అని. ఇంకా ప్రతి మిర్రర్ కనిపించగానే ఒక ఫోటోకి పోజ్ అయితే ఇస్తున్నాం మేము. అయితే డిఎస్ఎల్ మాల్లో 10 days బ్యాక్ ఒక బుక్స్ ఫెస్ట్ అయితే పెట్టారంట కదా. అప్పుడు బుక్స్ని కేజీ సేల్స్లో అమ్మారంట. సో ఇప్పుడు కూడా అది ఏమైనా ఉందేమో అని చెప్పి మేమైతే చూస్తున్నాము. కానీ ఇప్పుడైతే బుక్స్ ఫెస్ట్ లేదు, కానీ ఇంకొక బుక్ షాప్ అయితే ఉంది. ఇంకా బుక్ షాప్లో ఏమైనా బుక్స్ మంచిగా ఉన్నాయేమో అని చెప్పి చూస్తున్నాం అనమాట. కొన్ని బుక్స్ ఇన్స్టాలో ట్రెండ్ అయినవి ఉంటాయి కదా, సో అవి షాప్లో ఉన్నాయేమో తీసుకుందామని చెప్పి చూస్తున్నాం అనమాట. కానీ అక్కడ లేవు. చిన్నపిల్లలకి గేమ్స్ ఆడడానికి ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. లోపల చాలా గేమ్స్ ఉన్నాయి, కానీ లోపలికి వెళ్ళి క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎందుకులే ఇంకా లేట్ అవుతుంది, పైకి కూడా వెళ్ళాలి కదా అని మేమైతే చూడలేదు. ఇందాక అక్కడ చూసారు కదా కమ్మలు, అవైతే హ్యాండ్మేడ్ అంట, చాలా బాగున్నాయి కదా అని చూసి ఇంకా మేము పైకి అయితే వెళ్తున్నాము. ఇంకా పైన అయితే థియేటర్, ఇంకా ఒక 2-3 టాయ్ షాప్స్ ఉన్నాయి. ఇంకా మిగిలినవన్నీ ఫుడ్ కోర్ట్సే అనమాట. మేమైతే ఇక్కడ ఇంకొక టాయ్ షాప్కి అయితే వచ్చాము. ఈ టాయ్స్ షాప్లో అసలు టాయ్స్ ఎంత బాగున్నాయంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అక్కడ టాయ్స్ని పట్టుకొని కాసేపు అలా టాయ్స్తో ఆడుకున్నాం మేము. ఇంకా టాయ్స్తో ఆడుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాము. అలా బయటికి వచ్చి పైనుంచి కిందికి చూస్తే అసలు డిఎస్ఎల్ మాల్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. అసలు చూడడానికి చాలా బాగుంది, ఇంకా చాలా పెద్దగా కూడా ఉంది. నాకు ఇంత చెత్తలా వస్తుంది అని మీరేం అనుకోకండి, ఎందుకంటే నాకు చాలా కోల్డ్ అయిందనమాట. ఇంకా నేను అది తిందామా అంటూ కేఎఫ్సీలో అయితే స్క్రీన్లో ప్రైజెస్ చెక్ చేస్తున్నా. ఇవాళ సాటర్డే నేను బయట ఏం తినను అని చెప్పి తనైతే చెప్తుంది అనమాట. ఇంకా మేమైతే డిఎస్ఎల్ మాల్ మొత్తం తిరిగి అలసిపోయినందుకు కాసేపు అక్కడే కూర్చున్నాం అనమాట. ఇంకెలాగో అక్కడ కూర్చున్నాం కదా అని చెప్పి కాసేపు అలా ఫోన్ చూస్తున్నాం మేమైతే. ఇంకా అలా ఫోన్ చూసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఫైనల్గా మేమైతే డిఎస్ఎల్ మాల్లో ఉన్న శాంటాక్లాస్ని అయితే చూసేసాము. సో ఇంత దూరం వచ్చి ఇక్కడ ఫోటో దిగడం మర్చిపోతామా? ఇక్కడ ఫోటో దిగుతుంటే వెనకాల ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ అయితే డిఎస్ఎల్ మాల్ చుట్టూ తిప్పి మనకి చూపిస్తుందంట. దానికి టికెట్ ప్రైస్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.